బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు బాగా ఆడుతున్నారు? నిఖిలా. ఓకే, గౌతమ్ అండి? గౌతమ్ కూడా ఆడతాడు కదండి. నేనేదో సింగిల్ నేను సింగిల్ అని చెప్పి కొంచెం ఆయన కొంచెం అంటే జనాల్లోకి వెళ్ళాలనో, మరి నేను సింగిల్ గా ఆడుతున్నానని జనాలు అర్థం చేసుకుని నాకు ఓట్ చేయాలనో మరేమో తెలియదు, కొంచెం ఓవర్ అనిపించింది. ఆయనే చెప్పాలంటే ఆయనే ఎన్నుకోడు పొడిచినట్టు అనిపించింది కొంతమంది తోటి. అప్పుడే వాళ్ళతో బాగానే ఉంటాడు, మళ్ళీ అమ్మటేనే నేను సింగిల్ గా ఆడతాను, నేను సింగిల్. మొన్న ఏదో గేమ్ అప్పుడు కూడా మీకు ఎవరెవరికి నాతో ఆట ఆడాలని ఉంటే వాళ్ళు వస్తే నాకు చెప్తే నేను ఎవరు కావాలో వాళ్ళని ఏరుకుంటానని అన్నాడు. సెలెక్ట్ చేసుకోలేదు ఎవరు సెలక్షన్ చేసుకో అసలు దానికి ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, ఎవరు సెలక్షన్ చేసుకోలేదు అసలు. ముందే ఆయన డైలాగ్ కొట్టాడు, తర్వాత వీళ్ళు ఎవరు సెలక్షన్ చేసుకోలేదు. అంత చేశాడు, అంత చేయటం అవసరం? ఆయన అసలు ఎవరు సెలక్షన్ చేసుకుని పాపం కూడా మళ్ళీ నబిల్ సెలక్షన్ చేసుకున్నాడు, నబిల్ తీసుకున్నాడు అనమాట. మరి సోలో గేమ్ ఆడినట్టే కదా. ఎవరిని? ఆయన అంత ఓవర్ చేయబట్టే కదా సోలోగా మిగిలిపోయాడు. ఆయన మిగిలిపోతున్నాడు, ఆయన ఏమో సోలోగా ఆడతల్లా. ఈ గ్రూప్ గేమ్ ఆడితే మంచిది అంటారా? గ్రూప్ గేమ్ ఆడటం మంచిదని కాదు, అసలు గ్రూప్ గేమ్ మామూలుగా సోలోగా ఆడినా సరే అండి, నాకు ఆడినా సరే గ్రూప్ గా ఆడినా సరే ఆడే ఆటలో నిజాయితీ ఉండాలి. అది నిఖిల్ దగ్గరే ఉంది. మళ్ళీ రోహిణి, నిఖిల్ అంటే ఎవరు? నెంబర్ 1 అండి. ఆడవాళ్ళలో ప్రేరణ అని కొట్టిన వాళ్ళు లేరు. నిఖిల్ తర్వాత ప్రేరణ, నబిల్ కూడా పర్వాలేదండి. నబిల్ అంటే ఎవరు? బిగ్ బాస్ ఈ మధ్య నబిల్ ఎక్కువ చూపించట్లేదు, గౌతమ్ నిఖిల్ చూపిస్తున్నారు బిగ్ బాస్ అనేసి అంటున్నారు. నబిల్ చూపించట్లేదండి టీవీలో. కానీ కనబడుతున్నారు, ఎందుకు కనబడతలేదు? కాకపోతే ఈ నిఖిల్ సిన్సియర్ గా ఆడతాడు కాబట్టి దాని కనబడుతున్నాడు. గౌతమ్ ఎక్కువగా నేను ఒక్కడిగా ఆడుతున్నాను అంటే. గౌతమ్ ధైర్యం ఏంటి అసలు? మరి ధైర్యం ఏంటి? ఆయన ఒక్కరిగా సింగిల్ గా గెలుద్దామనా లేకపోతే ఏంది ధైర్యం ఏంటి? ఆయన ధైర్యం ఏంటనేది తెలియదు కానండి. నేనేదో సింగిల్ గా ఆడుతున్నా